గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. వైసీపీలో మార్పులు చేర్పులు హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల ముందు అనేక మార్పులతో పార్టీ కీలకమైన నేతలకు అధినేత జగన్ షాక్లు ఇస్తూ ఉన్నారు. ఎంపీలను ఎమ్మెల్యేలుగా పోటీకి దింపుతున్నారు. వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలకు టికెట్ లేదని చెప్పేస్తున్నారు. మరికొందరు ఎమ్మెల్యేలను ఎంపీలుగా పోటీ చేయాలని సూచిస్తున్నారు. అలాంటి మార్పులో నర్సరావుపేట ఒకటి ఉంది. ఈ సమయంలో నర్సరావుపేట ఎంపీ కృష్ణదేవరాయలు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసిన విషయం వాస్తవమేనని ఎంపీ లావు కృష్ణదేవరాయలు చెప్పారు. ఈసారి తనను నర్సరావుపేట నుంచి కాకుండా గుంటూరు నుంచి పోటీ చేయాలని అధిష్టానం ఆదేశించిందన్నారు. అయితే ఆయనకు గుంటూరు నుంచి పోటీ చేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో అధిష్టానం లెక్కలు వేరు, నా లెక్కలు వేరు అని అన్నారు. ఈ విషయంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూస్తానని పేర్కొన్నారు. మరోవైపు కృష్ణదేవరాయలు ఏ క్షణమైనా పార్టీ మారవచ్చని వార్తలు గుప్పమన్నాయి. కానీ ఎప్పుడూ ఆయన ఈ విషయంపై స్పందించలేదు. ఎక్కడా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడింది కూడా లేదు. ప్రస్తుతం నర్సరావుపేట ఎంపీగా లావు కృష్ణదేవరాయలు ఉన్నారు. సౌమ్యుడిగా పేరున్న ఆయన లోకల్ గా మంచి పేరుంది. పల్నాడు నేతలతో మంచి సంబంధాలే ఉన్నాయి. రెండోసారి ఖచ్చితంగా నర్సరావుపేట నుంచి పోటీ చేస్తారని భావిస్తున్న కృష్ణదేవరాయలకు జగన్ షాక్ ఇచ్చారు. నర్సరావుపేట ఎంపీగా టికెట్ ఇవ్వడం లేదని తేల్చి చెప్పేశారు. అటు అసెంబ్లీ స్థానంపైన ఆయన విముఖత చూపిస్తూ ఉన్నారు. అసెంబ్లీకి పోటీ చేసేది లేదని చెప్తున్నారు. గత 5 ఏళ్లుగా నర్సరావుపేట పార్లమెంట్లో ఎంతో అభివృద్ధి చేశారని, ఇంకా కొన్ని పనులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. మొత్తంగా ఎంపీగా పోటీ చేస్తారని మాత్రం కృష్ణదేవరాయలు చెప్తూ ఉన్నారు. మరి దీనిపై హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో, ఆయన అభ్యర్థిత్వాన్ని ఆమోదిస్తుందో లేక గుంటూరుకు వెళ్లాలని ఆదేశిస్తుందోనని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. త్వరలోనే సీఎం జగన్తో భేటీ అవుతానని ఎంపీ కృష్ణదేవరాయలు చెబుతున్నారు.